ఐబొమ్మ వెబ్సైట్ నిర్వాహకుడు ఇమ్మడి రవిని అరెస్ట్ చేసిన హైదరాబాద్ సిసిఎస్ పోలీసులు ఆయన్ని నాంపల్లి కోర్టుకి తరలించారు. కరేబియన్ దీవుల్లో ఉంటూ ఐబొమ్మ వెబ్సైట్ నిర్వహిస్తూ ఉన్నాడు రవి. 2019 నుంచి ఐబొమ్మ వెబ్సైట్లో పైరసీ వీడియోలు అప్లోడ్ చేస్తూ ఉన్నాడు. 6 ఏళ్లలో వేలాది పైరసీ సినిమాలను అప్లోడ్ చేశాడు. థియేటర్స్లో రిలీజ్ అయిన సినిమాలను గంటల వ్యవధిలోనే ఐబొమ్మ వెబ్సైట్లో అప్లోడ్ చేశాడు రవి. టాలీవుడ్కి వేలాది కోట్ల రూపాయల్లో సినీ నిర్మాతలకి నష్టం కలిగింది. తెలుగు ఫిల్మ్ ఛాంబర్ ఆఫ్ కామర్స్ ఫిర్యాదుతో ఐబొమ్మతో పాటు 65 పైరసీ వెబ్సైట్లపై కేసు నమోదు చేశారు. ఈ కేసులో ఇప్పటికే 5 కీలక నిందితులను అరెస్ట్ చేశారు హైదరాబాద్ పోలీసులు. ఇప్పుడు ఐబొమ్మ నిర్వాహకుడు ఇమ్మడి రవిని అరెస్ట్ చేశారు. తనని పట్టుకోలేరంటూ ఇటీవలే పోలీసులకి సవాల్ విసిరాడు రవి. రవిని ఈ రోజు ఉదయం అదుపులోకి తీసుకున్నారు సిసిఎస్ పోలీసులు. అతని నుంచి కీలక సమాచారం సేకరించారు. ఇమ్మడి రవి నెట్వర్క్ పై ఆరా తీశారు. త్వరలో మరికొన్ని అరెస్టులు కూడా ఉండే అవకాశం ఉంది. ఐబొమ్మ వెబ్సైట్ నిర్వాహకుడు ఇమ్మడి రవిని హైదరాబాద్ సిసిఎస్ పోలీసులు అరెస్ట్ చేశారు. ఆయన్ని నాంపల్లి కోర్టుకు తరలించారు. అయితే కోర్టు టైం ముగియడంతో అక్కడి నుంచి జడ్జి ఇంటికి తరలించుతూ ఉన్నారు. కరేబియన్ దీవుల్లో ఉంటూ ఐబొమ్మ వెబ్సైట్ ని రవి నిర్వహిస్తున్నాడు. 2019 నుంచి ఐబొమ్మ వెబ్సైట్లో పైరసీ వీడియోలు అప్లోడ్ చేస్తున్నాడు. 6 ఏళ్లలో వేలాది పైరసీ సినిమాలను అప్లోడ్ చేశాడు. థియేటర్స్లో రిలీజ్ అయిన సినిమాలను గంటల వ్యవధిలోనే ఐబొమ్మ వెబ్సైట్లో అప్లోడ్ చేశాడు రవి. దీనివల్ల టాలీవుడ్కి వేలాది కోట్ల రూపాయల్లో నష్టం కలిగింది. ఆ నిర్మాతలందరికీ కూడా తెలుగు ఫిల్మ్ ఛాంబర్ ఆఫ్ కామర్స్ దీంతో ఐబొమ్మతో పాటు 65 పైరసీ వెబ్సైట్లపై ఫిర్యాదు చేశారు. దీంతో కేసు నమోదు చేశారు. ఈ కేసులో ఇప్పటికే 5 కీలక నిందితులను అరెస్ట్ చేశారు హైదరాబాద్ పోలీసులు.